బచ్చలి మామిడి పప్పు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన బచ్చలి కూర 2 కప్పులు, మామిడి తురుము 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. మనకి ఇది కాంబినేషన్ దేంట్లో ఎక్కువ బాగుంటుంది? రైసా, రోటీయా? చపాతీలో బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుందా? ఓకే ఓకే సరిపోతుంది. మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇందులో పోపు మామూలుగా అందరూ తెలుసు కదా అందరికి. మామూలుగా అందరం మనం వేసుకునే పోపు ఇందులో కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నారు. ఇది కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేయండి చక్కగా. ఓకే, ఇది అయిపోయింది కదా. మనకి కరివేపాకు, పసుపు, ఇది గోల్డిష్ కలర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బచ్చల కూర వేసుకుంటాం. ఓకే, ఒక్క నిమిషం మూత పెట్టాలా? మనం పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ కావాలా? వాటర్ చాలా, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే. ఏంటిది అది? వెల్లుల్లిపాయ ఇప్పుడు వేస్తే మంచిగా మగ్గుతుంది కదా. ఓకే ఓకే, అది స్మెల్ అంతా బాగా పడుతుంది. బాగా పట్టి అది అదంటే మామూలుగా అయితే పోపులో వేస్తాం కదా, పోపులో వేస్తే అది కొంచెం ఎక్కువగా వేగినట్టు అయిపోతుంది కదా. ఇలా వేసాం అనుకోండి కొంచెం పచ్చిగానే ఉంటుంది, అది ఉడుకుతుంది కదా. అది తినడానికి హెల్త్ మంచిది. అందు గురించి ఇప్పుడు మనకి నీళ్ళలో కొంచెం ఇదంతా కూడా ఉడకాలి, దగ్గరికి రావాలి. ఓకే ఓకే, చూద్దాం మన పప్పు ఎంత వరకు వచ్చిందో. మనం ఇప్పుడు మ్యాంగో కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ కొబ్బరి తురుము కూడా కంపల్సరీయా లేకపోతే ఊరికే అలా టేస్ట్ కోసం? ఓకే, ఇప్పుడు మనకి ఇది అలా దగ్గరికి ఇలా కూరలాగా ఉంటుంది అంతేనా? ఓకే ఓకే. ఫైనల్ గా నువ్వుల పొడి, ఫైనల్ టచ్. ఓకే అండి, ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం మూత పెట్టాలండి. 1 సెకండ్ అలా పెట్టి తీస్తే కొంచెం మగ్గినట్టుగా అవుతుంది. ఓకే, సరిపోతుందా ఇంకా? ఓకే, వావ్ బచ్చలి కూర. 1 నిమిషం, ఇంకేం వచ్చిపోయి మాడుతురుమా? ఓకే.